చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, కక్షపూరిత వైఖరి, ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న ర్యాలీల్లో కదం తొక్కేందుకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సిద్ధమయ్యారు. ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు కోటి గొంతుకలతో సింహ గర్జన చేయనున్నారు. ప్రభుత్వ రంగంలోనే కొత్త మెడికల్ కాలేజీలు నిర్వహించాలనే డిమాండ్తో చంద్రబాబు సర్కారుపై సమర భేరీ మోగించనున్నారు. ప్రభుత్వ రంగంలోనే కొత్త మెడికల్ కాలేజీలు నిర్వహించాలనే డిమాండ్తో చంద్రబాబు సర్కార్పై సమరభేరి మోగించనున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు గత నెల రోజులుగా ఊరూరా రచ్చబండ నిర్వహిస్తూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద మధ్యతరగతి రోగులు, విద్యార్థులకు కలిగే నష్టాలు, ప్రైవేటీకరణ ముసుగులో చంద్రబాబు సర్కారు అవినీతిని ప్రజలకు లోతుగా వివరించారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి రాగానే ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేస్తూ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడం, నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించుకోవడంతో రోగులకు సేవలు నిలిచిపోవడం, ఆరోగ్యశ్రీ ఆసరా కింద ఏకంగా 4,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు పెట్టడం, చరిత్రలో తొలిసారి ప్రైవేట్ డాక్టర్లు రోడ్డెక్కి ఆందోళనకు దిగడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ రంగంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పేదలకు చేరువలో నాణ్యమైన వైద్యంతో పాటు మన విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సగం మెడికల్ సీట్లు ఉచితంగా, మిగిలినవి కూడా ప్రైవేట్ కాలేజీలతో పోలిస్తే అతి తక్కువ ఫీజులతో అందుబాటులోకి వచ్చే అవకాశాన్ని చంద్రబాబు సర్కార్ కాలదన్నుకోవడంపై మండిపడుతున్నారు. కొత్త మెడికల్ కాలేజీలపై చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో సంతకాలు చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు పోటీ పడుతున్నారు. కోటి సంతకాల సేకరణ మహోద్యమంగా రూపాంతరం చెందుతూ ఉండడం చంద్రబాబు సర్కారు వణుకు పుట్టిస్తోంది. ఈ క్రమంలో ఇవాళ వైఎస్ఆర్సీపీ నిర్వహించే ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరభేరి మోగించనున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న ప్రభుత్వ పెద్దలు యథావిధిగా అధికార దుర్వినియోగానికి తెరతీశారు. ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లా కుప్పంలో ఇవాల్టి నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధర్ నెల్లూరులో కేవలం 20 మందితో ర్యాలీ నిర్వహించుకోవాలని పోలీసులు హుకుం జారీ చేశారు. నిరసన ర్యాలీలో పాల్గొనకూడదని, కేసులు పెడతామని ఇప్పటికే పలువురు వైఎస్ఆర్సీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసుల నోటీసులు, బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని, నిరసన ర్యాలీలో విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజా సంఘాలతో కలిసి కదం తొక్కి గలం విప్పుతామని వైఎస్ఆర్సీపీ నేతలు తేల్చి చెబుతున్నారు.